చదువు అనేది మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకి ఆటవిక వికాసం గూడా గావాలి. ఏంటి కార్తీక్ ఆటవిక వికాసం ఏదైనా ప్రిమిటివ్ లైఫ్ అనుకుంటున్నారా? ఆటవిక వికాసం అంటే స్పోర్ట్స్ లైఫ్ అండి. సో, ఆ చదువుల నుంచి బయటికి రావాలి అంటే మనకి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గూడా కావాలి. ఆ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో భాగంగానే అట్ ప్రెజెంట్ నేను ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఉన్నాను. అమిటీ యూనివర్సిటీ డెడికేటెడ్‌గా స్పోర్ట్స్‌కి గూడా ప్రత్యేకంగా వాళ్ళు గూడా ఇక్కడ మనం జూసుకుంటే ఈ గ్రౌండ్ అనేది ఒకటుంది. వీళ్ళ ఎమ్యూనిటీస్ గాని, వీళ్ళ ఫెసిలిటీస్ గాని టాప్ నాచ్, టాప్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేను అట్ ప్రెజెంట్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఉన్నాను. మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చదివి మెంటల్ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. దాని నుంచి బయటికి రావాలి. ఆ కార్టిసోల్ లెవెల్స్ నుంచి మనం బయటికి రావాలి అనుకుంటే పక్కా ఫిజికల్ యాక్టివిటీ అనేది కావాలి. కొంతమందికి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కొంతమందికి టెన్నిస్ అంటే ఇష్టం. కొంతమందికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్‌కి తగ్గట్టుగా క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఫుట్‌బాల్‌కి తగ్గట్టుగా డెడికేటెడ్‌గా ఫుట్‌బాల్ గ్రౌండ్ ఉంది. అండ్ బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉంది. అంతే కాకుండా టెన్నిస్ గ్రౌండ్ గూడా ఉంది. సో, ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మేము ఎక్కడికో ఎందుకెళ్తాం? ఇక్కడికే వస్తాం అన్నవాళ్ళు తప్పకుండా ఇక్కడికి రావాలి. స్టే ట్యూన్.